రాజా లేకపోయినా చూసుకుంటారన్నట్టు నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాటిచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతుందా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు, అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటకు రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ